తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీసీ చీఫ్గా జూన్ 26, 2021లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుండి రేవంత్ రెడ్డి సారథ్యంలో శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఇక జీరోగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో రేవంత్ సారథ్యంలోనే మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. పీసీసీ సారథ్యంలో బాధ్యతలను రేవంత్ రెడ్డి నుంచి తప్పించింది. పూర్తిగా పాలనపైన దృష్టి సారించేలా వెసులుబాటు కల్పిస్తారని చెబుతున్నారు. ఇక కొత్త పీసీసీ చీఫ్గా సీనియర్ నేతకు అవకాశం దక్కుతుందంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల నుంచి కీలక నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇక కాంగ్రెస్ అగ్రనేతలను కలిసినప్పుడల్లా తమ సీనియారిటీని, పార్టీ సేవలను, అధిష్టానం పట్ల తమ విధేయతను ప్రకటిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పీసీసీ చీఫ్ రేస్లో మంత్రి బట్టి విక్రమార్క సహా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే సంపత్, మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి ఓటు వేస్తారా అన్న విషయంపైన చర్చలు సాగుతున్నాయి. అటు ప్రభుత్వం ఇటు పార్టీ సమన్వయంతో నడవాలంటే రేవంత్ రెడ్డికి సహకరించిన వ్యక్తే పీసీసీ చీఫ్గా ఉండవచ్చునని, ఈ అంశం కూడా పీసీసీ చీఫ్ ఎంపికలో ప్రధానంగా మార్చవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక అటు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకలతో రేవంత్కున్న సంబంధాల దృష్ట్యా ఈ ఎంపికలో రేవంత్ పాత్ర ప్రముఖంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మారడం ఖాయమని, స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సారథి నేతృత్వంలోనే తెలంగాణ కాంగ్రెస్ వెళ్లనున్నట్లుగా ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పటి నుండే పార్టీ అగ్రనేతల కనుసన్నల్లో పడేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ముఖ్య పదవిని దక్కించుకునేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. శిరీష, మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇటు రెండో పీసీసీగా కూడా ఇటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పీసీసీగా కూడా కొనసాగుతా ఉన్నాడు. దాదాపు రేపు జూన్ 26 వస్తే కూడా 3 సంవత్సరాలు కూడా పీసీసీ అధ్యక్షుడిగా కూడా పూర్తవుతుంది, 3 సంవత్సరాల పాటు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా పీసీసీ పదవి దక్కించుకోవడానికి కూడా చాలా వ్యూహాలు పడినారు. కానీ ఎప్పుడైతే లోక్సభ ఎన్నికలు అతి త్వరలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ పీసీసీ ప్రెసిడెంట్ మారిస్తే కూడా ఇక్కడ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నదన్న ఆలోచనతో కూడా ఏఐసీసీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డినే పీసీసీగా కూడా కంటిన్యూ చేస్తా ఉంది. అయితే లోక్సభ ఎన్నికలు ఇటీవల అయిపోయిన నేపథ్యంలో రేపు 4వ తారీఖు కూడా ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కూడా పీసీసీ అధ్యక్షుడుగా కూడా కొత్త వారిని ఎంపిక చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆలస్యమైందనేది అనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల కోసమే ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. అయితే దీనికోసం కూడా ప్రధానంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను పీసీసీగా చేయాలనేది ఏఐసీసీ అధిష్టానం నిర్ణయంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ నేతలు పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటా ఉన్నారు. మరోవైపు ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి కూడా బట్టి విక్రమార్క పీసీసీ రేస్ లో ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ అతను ఉప ముఖ్యమంత్రిగా కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉన్నాడు, ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచన రాష్ట్ర నేతలు, అదేవిధంగా ఏఐసీసీ దృష్టిలో కూడా ఉన్నందువల్ల బీసీ నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన నేతలు కూడా
పిసిసి కోసం ఇటు ఏఐసిసి దృష్టిలో పడతా ఉన్నారు. ఢిల్లీకి కూడా వెళ్లి లాబింగ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కూడా పిసిసి మార్పు మాత్రం ఖాయంగా కనిపిస్తా ఉంది శిరీష్.